గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అబ్రాడ్ వెళ్ళాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ అబ్రాడ్‌కి వెళ్ళాలంటే సరైన కన్సల్టెన్సీ ఏంటి? సో, ఎలా అప్రోచ్ అవ్వాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? అక్కడున్న యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి? స్కాలర్‌షిప్స్ ఏమైనా ఉంటాయా? పోస్ట్ స్టడీ ఏమన్నా జాబ్స్ దొరుకుతాయా? అసలు సెటిల్‌మెంట్, కెరియర్ గైడెన్స్ ఎలా ఉంటుంది? ఇన్ని క్వెషన్స్ ఉంటూ ఉంటాయి కదా! మరి దానన్నిటికి కూడా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ తోటి నేనొచ్చేసాను. అదే యెస్! విసోర్స్ కంపెనీ. విసోర్స్ అన్నది 21 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండి. అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిన సంస్థ అనే చెప్పాలి. సో నేను ఇక్కడికి వచ్చిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెప్టెంబర్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి సో అబ్రాడ్ ఈజ్ మై డ్రీమ్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీ సర్కిల్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనము అప్లికేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళేంత వరకు కూడా మధ్యలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, అలానే మనం ఎన్నుకునే కన్సల్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అసలు ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యామంటే ఒక స్టూడెంట్ ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి, ఏమేమి తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక చక్కటి అవేర్నెస్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడున్నాము విసోర్స్ జేఎన్టీయూ బ్రాంచ్ లో, అండ్ ఈ పక్కనే మనకి మెట్రో కూడా ఉంది. అదిగో మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. సో చాలా నియర్ బై అండి మెయిన్ రోడ్ కి అయితే. సో ఈజీగా అంటే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా యాక్సెసిబుల్ గా ఉంటుంది అనమాట మనకి ఈ ఆఫీస్. సో లోపలికి వెళ్దాము. ప్రతిదీ కూడా ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్, పిన్ బై పిన్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. వచ్చేసేయండి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే కౌన్సిలింగ్ అనమాట. అంటే స్టూడెంట్కి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏ యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుంచి సో స్టూడెంట్కి అక్కడ మనకి అబ్రాడ్లో యూనివర్సిటీ సెలెక్షన్ నుంచి దాంతోపాటు పిఎస్డబ్ల్యూ అండ్ అలానే నెక్స్ట్ కెరియర్ గైడెన్స్ ఇదంతా కూడా వీళ్ళకి ఈ ఫ్లోర్లోకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేయొచ్చు ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి సో అదంతా కూడా మనకి ఈ ఫ్లోర్లో ఎక్స్పర్ట్స్ సహాయంతో వాళ్ళు అన్నీ కూడా తెలుసుకుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే కంట్రీ యూకే. సో చాలా కంట్రీస్ తోటి విసోర్స్ అనేది డీల్ చేస్తూ ఉంది. యూకేలోనే మనకి విసోర్స్ తోటి 200+ యూనివర్సిటీస్ టైఅప్ అయి ఉన్నాయి. సో దట్ ఇప్పుడు మనకంటూ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, మనకంటూ ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఏంటంటే రోడ్ మ్యాప్ వేసుకోవడం వల్ల చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి సో అవన్నీ కూడా మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. ఏదన్నా ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యామంటే కొన్ని అక్రిడేషన్స్ మనం చూసుకోవాలండి. సో అది నఫ్సా అండ్ అలానే ఈఏఐ, ఐసిఈఎఫ్. సో ఇలాంటి అక్రిడేషన్స్ వీళ్ళు పొందారు కాబట్టి సో ఎక్కడికన్నా కూడా వెళ్ళినా కూడా మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అని ఒక భరోసా మనకు కల్పిస్తుంది అనమాట. సో లెగసీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనే చెప్పాలి. సో ఇలాంటి చేతుల్లో మనం వచ్చామంటే మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. మాస్టర్స్ దట్ టు ఇన్ అబ్రాడ్ అంటే ఏంటంటే ఇది కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఆలోచించుకోవాలి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన ఫీజుని మనమే కట్టుకోవచ్చు అన్నట్టుగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా బ్యాంక్ లోన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అదంతా ఏంటన్నది మనం పై ఫ్లోర్కి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సో ఇక్కడ జరిగేవి ఏంటంటే మనకి మెయిన్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అంతా కూడా హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే మాత్రం మనకి ఈ ఫ్లోర్లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ చాలా మంది కూడా అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది పెద్ద మ్యాటర్ కాదని అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే సో ఇక్కడ ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి ఫిన్టెక్ ద్వారా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి డెడికేటెడ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర నుంచి డైరెక్ట్ ఎంప్లాయీస్ మనకి ఇక్కడ వస్తారు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి. సో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ లోన్ అన్నది ఈజీగా వచ్చే విధంగా దట్ టు వితౌట్ ఎనీ కొలాటరల్, ఎటువంటి ప్రాపర్టీ అగైనెస్ట్ గా మనం పెట్టుకుని లోన్ తెచ్చుకునేది ఏమీ కాదు. దట్ టు 3 days లో మన
మనకి బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. సో అది వినడానికి నిజంగా చాలా బాగుంది. ఎవరైతే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు అప్లికేషన్ అండి, సో ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్ వీసా అండ్ దాంతో పాటుగా మనకి PSW ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటట్టుగా మనకి ఈ ఫ్లోర్ లో మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి అర్థమయ్యేటట్టుగా అసలు స్టెప్ బై స్టెప్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇంకోటి ముఖ్యమైనది స్కాలర్షిప్స్ అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా 10 lakhs వరకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని మనము కన్సల్టెన్సీస్లో చూసుకున్నట్లయితే సో వాళ్ళకి ఎక్స్ట్రా మనం పే చేసి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ప్రాసెస్ చేయడానికి మనం అంటే ఎక్కువగా మనం కష్టపడాల్సి వస్తుంది, మన పాకెట్లో నుంచి డబ్బులు కూడా తీసి పెట్టాల్సి వస్తుంది. కానీ వీసోర్స్ అన్నది 1 రూపీ కూడా ఛార్జ్ చేయరండి. సో ఇవన్నీ కాకుండా మనకి స్కాలర్షిప్ పైన కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగా ఆల్ టుగెదర్ అన్ని యాడ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ బెనిఫిట్ అయ్యే విధంగా స్కాలర్షిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 12 lakhs లోనే యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. అది కూడా ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్. సో మనకి చాలా ఈజీగా మనం చక్కగా వెళ్ళి చదువుకుని ప్రశాంతంగా అండ్ అలానే అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా కూడా వచ్చే విధంగా మనకి అన్ని రకాలుగా ఇక్కడ మనకి హెల్ప్, ఒక సపోర్ట్ అంటూ వీసాస్ నుంచి ఉంటుంది. అండ్ పాకెట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కంప్లీట్ మన మాస్టర్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ లోన్ తోటి మనం ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బెస్ట్ యూఎస్పీ అనే చెప్పాలి. చాలా మంది అనుకుంటారండి యూకేలో మాస్టర్స్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి, కానీ అలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ కూడా మనకి లేవు. సో ఇక్కడ ఏంటంటే కన్సిడర్ చేసేది మనకి 12th standard లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మనకి 65% వచ్చిందంటే అది వ్యాలిడ్ అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి MOI అంటే మనం బీటెక్ చదివినా, డిగ్రీ చదివినా అందులో మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మీడియం అయితే సరిపోతుంది. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఏవీ లేవు. సో ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, మరి వై ఓన్లీ వీసోర్స్ అంటే సో చెప్పడానికి నిజంగా చాలా ఉన్నాయండి. సో వీళ్ళకున్న అక్రిడేషన్స్ కావచ్చు, 21 years ఆఫ్ లెగసీ ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఉండడం కావచ్చు, చాలా తొందరగా ఇక్కడికి వచ్చిన తర్వాత టకటక ప్రతి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. బ్యాంక్ లోన్ గురించి బ్యాంక్స్ చుట్టూ కూడా తిరిగి 2 నెలలు 3 నెలలు అయినా కూడా ఆఫర్ లెటర్ రాకుండా సో దాంతో విసిగిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితోటి మాట్లాడాను. సో అనవసరంగా నన్ను అడిగితే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ద బెస్ట్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యారంటే సో ఆఫర్ లెటర్ 24 hours లో ఇప్పించేస్తారు, బ్యాంక్ లోన్ 3 days లో శాంక్షన్ చేయించేస్తారు, అండ్ అలానే కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా 15 days లో కంప్లీట్ చేయించేస్తారు. సో ఇంతకంటే ఆథెంటిక్ గా మనకి ఏ కన్సల్టెన్సీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది చెప్పండి. అండ్ వీళ్ళు ప్రామిస్ చేసేది 100% గ్యారంటీ అనేది యాక్చువల్ గా ఎక్కడ ఉండదండి, కానీ గంటాపదంగా చెప్తున్నారు 100% గ్యారంటీ అని. ఏంటి? బ్యాంక్ లోన్స్ విషయంలో 10 lakhs అప్ టు స్కాలర్షిప్ వచ్చే విషయంలో, వీసా వచ్చే విషయంలో 100% గ్యారంటీ అని చెప్తున్నారు. ఇంకెందుకంటే ఏం కావాలంటే ఒక బెస్ట్ కన్సల్టెన్సీని మన డ్రీమ్ కి ఒక పాత్రలా మనం చూస్ చేసుకోవడానికి మరి ఇంకెందుకు. సో కింద ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది నెంబర్. అండ్ యూకేలో మాస్టర్స్ చేయాలని మీ డ్రీమ్ అయితే ఆల్రెడీ సెప్టెంబర్ ఓపెనింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అడ్మిషన్స్. సో వెంటనే రండి. మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీ నియర్ బై బ్రాంచ్ కి వెళ్ళి అన్ని రకాల డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. మీ డ్రీమ్ డెస్టినేషన్ లో హ్యాపీగా మాస్టర్స్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.